ఎస్ఐఆర్ సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఎవరైతే చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయడం, ఈ దేశం కాని వాళ్ళ ఓట్లు తీసేయటం, అట్లాగే ఒకే వ్యక్తికి 3, 4 చోట్ల ఓట్లుంటే ఏదో ఒక ఓటు ఉంచడం. ఇదే ప్రస్తుత ప్రాసెస్. ప్రస్తుతం ఈ సర్ అనేటటువంటిది కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ మిత్రపక్ష పాలిత రాష్ట్రాలకు అతిపెద్ద కష్టమైంది. ఎందుకంటే శ్రీలంక నుంచి వచ్చినోళ్ళకి ఓటు హక్కులు ఇప్పించే పార్టీ డీఎంకే, ద్రవిడ మున్నేట్ర కజగం అధికారంలోకి రావడంలో అది కీలక పాత్ర పోషిస్తుంటది. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఓట్లు ఇప్పించి వాళ్ళ చేతను ఓట్లు వేయించుకుంటా ఉంటది. అదే సందర్భంలో ఏదైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళతో బెంగాల్లో కావచ్చు, అదే సందర్భంలో పంజాబ్లోనేమో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళతో ఓట్లు వేయించుకోవడం, ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఐఎన్డిఏ కూటమి భాగస్వామి పక్షాల రాష్ట్రాల్లోనే బంగ్లాదేశీయులు ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నారు, స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నారు. ఇతర దేశీయులు అటు తమిళియన్సో, ఇటు సిక్కు వ్యతిరేకులో, లేకపోతే బంగ్లాదేశీలో బర్మా వాళ్ళు స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నారు. దాన్నే ఇప్పుడు మోడీ సర్కార్ పట్టుకుంటోంది. అందుకనే పార్లమెంట్లో చర్చ అంటూ 2 రోజుల రచ్చ చేశారు. మేము రెడీ అంటోంది ప్రభుత్వం, కానీ అది ఆపేయాలంటుంది ప్రతిపక్షం. ఆపడం అసాధ్యం, జరిగి తీరుతుంది. సుప్రీంకోర్టు కూడా అడ్డుపడలేదు. కాబట్టి వీళ్ళ గురించి భయపడేది ఏం లేదు.